హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనకు హైదరాబాద్లో అయితే గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మరి దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చి ఇక్కడ పోస్ట్లో గెస్ట్ ఫ్యాకల్టీ అనమాట. అన్ని రోల్స్ కూడా మనకు దాదాపు 2 అయితే ఉండడం అయితే జరిగింది. ఇవి మనకు హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాయి ఉద్యోగాలన్నీ కూడా. ఓకేనా. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలంటే చూసుకుంటే మనకు వచ్చేసి సంబంధిత సబ్జెక్ట్లో 50% మార్కులతోటి మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటుగా యూజీసీ నిబంధనల ప్రకారం పిహెచ్డి పూర్తి చేసి ఉండాలి. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సంబంధిత సబ్జెక్ట్ ఏదైతే చేస్తున్నామో దానిలో 55% మార్క్స్ అయితే మీరు మాస్టర్ డిగ్రీ అంటే పీజీ పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. దానితో పాటుగా యూజీసీ నిబంధనలు ఉంటాయి కదా మనకు, దాని ప్రకారం మీరు పిహెచ్డి కూడా పూర్తి చేసి ఉండాలి, అంటే కంప్లీట్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఉర్దూ పరిజ్ఞానం, యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఉర్దూ భాష పైన నిర్దేశిత అర్హత తప్పనిసరి. సో మనకు ఉర్దూ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో యూనివర్సిటీ యొక్క నిబంధనల ప్రకారం అయితే మనకు ఉర్దూ భాష పైన కూడా నిర్దేశిత అర్హత కంపల్సరీ, దాని మీద కూడా మీకు కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. క్వాలిఫికేషన్ ఉండాలి అది కూడా అని. సో ఇదనమాట. ఓవరాల్గా చూసుకుంటే మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మాస్టర్ డిగ్రీ 50% మార్కులతోటి పాస్ అయి ఉండాలి. దాంతోపాటు యూజీసీ నిబంధనల ప్రకారం మనకు పిహెచ్డి కూడా కంప్లీట్ చేసి ఉండాలి. సో మరొకటి చూసుకుంటే ఇక్కడ ఉర్దూ పరిజ్ఞానం కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఇది మనకు యూనివర్సిటీ నిబంధనల ప్రకారం కూడా ఉర్దూ భాష పైన కంపల్సరీ నిర్దేశిత అర్హత కూడా కావాలని చెప్పేసి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వేతనం వచ్చేసి నెలకు గరిష్టంగా మనకు వచ్చేసి శాలరీ 50,000 వరకు అయితే ఫర్ మంత్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. 50,000 వరకు అయితే ఫర్ మంత్ మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎంపిక ప్రక్రియ మరి ఏ విధంగా మనల్ని వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారంటే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా మీకు క్వాలిఫికేషన్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంటర్వ్యూతో ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ 2026 ఆగస్టు 5th అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. వేదిక అంటే మనకి ఇంటర్వ్యూ స్థలం ఎక్కడంటే కమిటీ రూమ్, యూనివర్సిటీ గెస్ట్ హౌస్, మను క్యాంపస్, గచ్చిబౌలి, హైదరాబాద్ 5,32,000. ఈ యొక్క అడ్రస్లో మనకైతే ఆగస్టు 5th అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరంటే తప్పకుండా వెళ్ళి డైరెక్ట్ అటెండ్ అవ్వండి. ఓకేనా. అస్సలు మిస్ అవ్వద్దు. మంచి ఆపర్చునిటీ మనకి, ఎందుకంటే ఇలాంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ ఒక ఇంటర్వ్యూ ద్వారా మాత్రం మిమ్మల్ని ఆన్బోర్డ్ చేస్తున్నారు. శాలరీ కూడా దాదాపు మనకు 50,000 వరకు అయితే పర్ మంత్ అయితే ఇస్తున్నారు. కాబట్టి మిస్ కాకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒక నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హైదరాబాద్లోని మనకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మనో, హైదరాబాద్లో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మన షార్ట్కట్లో. సో దీని పరిధిలో ఉన్నటువంటి మనకు స్కావింగ్ డిగ్రీ కాలేజ్లో ఫలక్నామాలో కాంట్రాక్టు ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు అయితే వీళ్ళు భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే డైరెక్ట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ యొక్క మనో పరిధిలో ఉన్నటువంటి ఈవినింగ్ డిగ్రీ కాలేజ్ ఫలక్నామాలో ఉన్నటువంటి వాటిలో మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీని భర్తీ చేస్తున్నారు డైరెక్ట్ ఇంటర్వ్యూతో అనమాట. సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే డైరెక్ట్ మీరు ఆగస్టు 5th అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకేమైనా అడుగుతున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి. డైరెక్ట్ అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా